ఓం నారాయణ ఆదినారాయణ అవధూతలీల అధ్యాయము 20 ధర్మాచరణ. ప్రతి మానవుడు సుఖశాంతులతో తృప్తిగా జీవించాలని తలుస్తాడు. కానీ అట్టి సుఖము, శాంతి, తృప్తి అనునవి మనం ఆచరించే ధర్మము వల్ల మాత్రమే లభిస్తాయని ఎన్నో శాస్త్రాలు ఘోషించిన మహాత్ములందరూ ఎలుగెత్తి చాటిన ఆశాబద్ధుడైన మానవునకు అట్టి ఆచరణ దుస్సాధ్యమైంది. ఇట్టి ధర్మాచరణ మన నిత్య జీవితంలో సహజ సిద్ధమయ్యేందుకు మహనీయుల సాంగత్యం ఒక్కటే శరణ్యమని భగవద్గీత ఆది గ్రంథాలన్నీ చెబుతున్నాయి. వారి ప్రత్యక్ష సాన్నిధ్యము లభించినప్పుడు మహాత్ముల చరిత్ర పారాయణ కూడా మహాత్ముల ప్రత్యక్ష సాన్నిధ్యముతో సమానమని ఎందరో భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నవి. మహనీయుల చరిత్ర పారాయణ ద్వారా అనేక మంది భక్తులలో కలిగిన హృదయ పరివర్తనని ఇందుకు నిదర్శనము. అట్టి ధర్మాచరణను గూర్చి శ్రీ స్వామివారు ఏనాడు పెద్దగా ఉపన్యసించకుండాను శ్రీ స్వామివారి నిత్య జీవిత సంఘటనల నుండి ఇట్టి ధర్మబోధ వినగలిగిన వారికి అనుక్షణము వినిపిస్తూనే ఉంటుంది. కొర్రకోటి బుజ్జయ్య గారు ప్రతినిత్యం శ్రీ స్వామివారి సన్నిధిలో ఎక్కువ కాలం గడిపేవారు. ఒకప్పుడు ఎందుకో గాని ఊరిలో ఉండి కూడా 10 రోజులు శ్రీ స్వామివారి దర్శనానికి రాకుండా వీధులలో రచ్చమీత కూర్చొని మాట్లాడుతూ కాలం గడిపేవాడు. 11వ రోజున శ్రీ స్వామివారి దగ్గరకు వస్తే శ్రీ స్వామివారు వీరిని చూపుతూ, "ఏ ఊరయ్యా ఆయనది?" అన్నారు. తన ప్రవర్తనకు బుజ్జయ్య పశ్చాత్తాపపడ్డారు. గురువును మాసానికి కనీసం 6 మాసాలకైనా ఒక్కసారి విడిగా దర్శించాలని శాస్త్రం. ఈ శాస్త్రవాక్యం వారి మహాసమాధి అనంతరం కూడా వర్తిస్తుంది. సద్గురువు జనన మరణాలకు అతీతుడు కనుక వారితో భక్తులకు గల అనుబంధం వారి మహాసమాధి అనంతరం కూడా కొనసాగుతూ ఉంటుందని శ్రీ రమణ మహర్షి చెప్పారు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు తాము అక్కడే ఉంటామని శ్రీ స్వామివారు మనకు వాగ్దానం చేశాక వారి సమాధిని దర్శించడం, వీలైనంత కాలం అక్కడ గడపడం మనకెంతో శ్రేయస్కరం. నాగుల వెల్లటూరు వాస్తవ్యులు మంగమ్మ ఒకరోజు ఉపవాసం ఉన్నది. ఆ రోజు శ్రీ స్వామివారు ఆమెతో అందరికీ అన్నం పెట్టి "నీవు తిని రామ్మా" అన్నారు. ఈరోజు శివరాత్రి స్వామి, ఉపవాసం ఉన్నాను అన్నది మంగమ్మ. "అబ్బే, అన్నం చూస్తూ ఉల్లామ్మా, తినేసరా" అన్నారు శ్రీ స్వామివారు. అంటే అన్నం తినాలనే కోరిక, ఆకలి ఉంటాయి కనుక తినటమే మంచిదని శ్రీ స్వామివారి భావం. అలానే ఆమె అన్నం తిని వచ్చింది. ఆకలితో నకనకలాడుతూ ఎప్పుడెప్పుడు దీక్ష విరమించి అన్నం తిందామా అన్న తలంపు ఉన్నంతసేపు అన్నం తినినట్లే లెక్క. తినాలనే కోరిక లేకుంటే తప్ప ఆ కోరిక ఉన్నంతసేపు తినకుండా ఉండినా తినిన వాళ్ళకిందే లెక్క. దీనినే భగవద్గీత మిథ్యాచారం అని చెప్పింది. అందుకే శ్రీ స్వామివారు ఆమె సంస్కారమునకు ఉపవాసం తగదని చెప్పారు. కానీ కొందరిని శ్రీ స్వామివారు ఉపవాసం ఉండమని ప్రోత్సహించేవారు. ఉదాహరణకి రోసిరెడ్డి గారిని ఒకప్పుడు 5 రోజులు ఆహారం లేకుండా ఉంచారు. అది వారి సంస్కారమునకు తగినది కనుక అలా చేశారు. శ్రీ స్వామివారు సామాన్యంగా ఎవరింటిలోకి వెళ్ళేవారు కారు. కానీ 1978వ సంవత్సరంలో శ్రీ స్వామివారు కలిచేడు నరసారెడ్డి గారి ఇంటిలో 3 రాత్రులు ఉండి ఒకనాడు వారి నట్టింట దుని వెలిగించి ఇంటి లోపల కూర్చోవటం విశేషం. 4వ రోజు ఉదయం శ్రీ స్వామివారు సిద్ధలయ్య కొండకు వెళ్ళాలి, బండి తీసుకురా అన్నారు. బండి వచ్చింది. సామాన్లన్నీ బండిలో వేసి శ్రీ స్వామివారిని కదలమన్నారు భక్తులు. కానీ ఆయన "ఇప్పుడు పోవటానికి లేదు, బండివానికి 6 రూపాయలు ఇచ్చి పంపండి" అని 4-5 సార్లు చెప్పారు. బండివానికి అంత డబ్బు ఎందుకు ఇవ్వాలో ఎవరికీ అర్థం కాలేదు. కానీ బండివాడు రోజు గనిలోకి పోయి కూలి చేసి బాడుగా సంపాదించుకునేవాడు. ఆ రోజు అతడు బండి కట్టడం వలన అతడికి పనిపోయింది కనుక ఆ కూలి మనమే ఇవ్వాలని శ్రీ స్వామివారి భావం. సాయినాథుడు చెప్పినట్లు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఎలాంటి సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలని ఈ ధర్మాన్ని శ్రీ స్వామివారు ఎంత చక్కగా పాటిస్తున్నారో చూడండి. బండి దొరకడం కష్టం కనుక శ్రీ స్వామివారి సేవకులు ఆ రోజే బయలుదేరమన్నారు. కానీ శ్రీ స్వామివారి ఆజ్ఞకు తిరిగేముంది. బండిలో సామాన్లు దించి బండివానికి 6 రూపాయలు ఇచ్చి పంపినంత వరకు శ్రీ స్వామివారు వదలలేదు. అమాయకులైన సేవకులు బండివానితో "రేపు వచ్చి శ్రీ స్వామివారిని వదిలిపెట్టమన్నారు." కానీ శ్రీ స్వామివారు అప్పుడు కూడా 6 రూపాయలు ఇవ్వందే ఒప్పుకుంటారా? శ్రీ స్వామివారి చెల్లెలు మంగమ్మ శ్రీ స్వామివారిని చాలా ప్రేమగా చూసేది. వీరు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసరికి ఎంత ఆకలి అయినా ఈమె వారి కోసం అన్నం దాచిపెట్టి ఎదురు చూచేది. అందులకు శ్రీ స్వామివారి కుటుంబ ఆస్తిలో తమ వాటా ఈమెకే ఇవ్వమని తమ సోదరులను ఆజ్ఞాపించారు. వారు అలానే ఆమెకిచ్చారు. కృతజ్ఞత అంటే ఎలా ఉండాలో శ్రీ స్వామివారు పాటించి చూపారు. కొర్రకోటి బుజ్జయ్య గారికి శ్రీ స్వామివారు ఒకనాడు ఒక మాట చెప్పారు. "అయ్యా, నన్ను కనిపెట్టుకుని ఉండేవాళ్లను కనిపెట్టుకుని ఉండు" అన్నారు. అందుచేతనే శ్రీ స్వామివారు సమాధి చెందిన తర్వాత కూడా శ్రీ స్వామివారికి సేవ చేసిన వారిని అందరినీ ఆయన ఆదరంగా సేవించుకొనుచున్నాడు.
నిజమైన సద్గురు సేవ సద్గురువు యొక్క మహాసమాధి అనంతరం కూడా కొనసాగుతుంది. అందుకే మన ప్రాచీన శాస్త్రాలు నైష్ఠిక బ్రహ్మచారి అంటే జీవితాంతం బ్రహ్మచర్యం పాటించేవారు, ఎల్లప్పుడూ గురువు చెంతనే ఉండాలని, గురువు పరమపదించినట్లయితే వారి అగ్నిహోత్రాన్ని వారి ప్రత్యక్ష రూపంగా సేవిస్తూ జీవితాంతం ఉండాలని చెప్తాయి. శ్రీ సాయి ఆ నియమాన్ని పాటించారు. శ్రీ స్వామివారు కూడా అలానే చేసి ఉండవచ్చు. అందుకే కాబోలు శ్రీ సాయిని వారు తమ సోదరులని వ్యవహరించారు. అలానే సత్శిష్యుడు తన గురు బంధువులను అంటే తన సాటి శిష్యులను కూడా ప్రేమతో ఆదరించడం ధర్మం. బ్రేవుమని తేపేవాడికి కాదయ్యా, ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అన్నారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు 2-3 రోజులు ఆహారం లేకుండా ఉన్నప్పుడు కూడా అన్నం తినే వేలైతే తన బృందంలోని వారేగాక దర్శనార్థం వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పూర్తి చేశాకనే శ్రీ స్వామివారు గంజి త్రాగేవారు. తన వారందరూ భోజనం చేశాకనే యజమాని భోజనం చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది. శ్రీ స్వామివారు అన్నంలో కేవలం పచ్చి ఎర్రకారం తినేవారు. మజ్జిగ ఇస్తే త్రాగేవారు, లేకుంటే లేదు. రుచి విచక్షణ కానీ ఉడికిందా ఉడకలేదా అని కానీ చూచేవారు కాదు. ఒకప్పుడు భక్తులు సజ్జ సంగటి వండుతున్నారు, అది సగమే ఉడికింది, ఉడకకపోయినా పర్వాలేదు పెట్టమన్నారు శ్రీ స్వామివారు. అందులోకి కూర లేదంటే మీరు కూరలో వేసుకునే ఎర్రపొడి వేయండి అన్నారు. ఆ భక్తులు ఉప్పు లేని మిరప్పొడి వేస్తే వేడివేడిగా ఉన్న సంకటిలో ఆ మిరప్పొడే అద్దుకుని శ్రీ స్వామివారు తిన్నారు. ఆహారం ఆకలికే కానీ రుచికి కాదు. ఇది వైద్య శాస్త్రానికి సాధనకు ప్రధాన సూత్రం. మంగలివాడు తమకు గడ్డం చేసినందులకు 2 రూపాయలు ఇచ్చేవారు. అందరూ ఇచ్చేది 50 పైసలు మాత్రమే. ఇదే విధంగా చాకలికి అందరూ ఇచ్చేదానికంటే రెట్టింపు పైకం ఇప్పించేవారు శ్రీ స్వామివారు. భక్తులతో ఎలాంటి సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి అన్నారు శ్రీ సాయి. మహాత్ములందరి ఆచరణ ఒకే విధంగా ఉంటుంది. వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు ఒకరోజు శ్రీ స్వామివారిని నెల్లూరు నుండి పెనవర్తిలోని తన ఇంటికి కారులో రమ్మన్నారు. శ్రీ స్వామివారు పై వాళ్ళు ఒప్పుకోరు అన్నారు. రెడ్డి గారు కాస్త ఆలోచించి, స్వామి మన వాళ్ళందరినీ బస్సులో తీసుకువస్తాను, మీరు కారులో పదండి అని ప్రార్థించాడు. శ్రీ స్వామివారు అట్లాగైతే పదయ్యా అని బయలుదేరారు. కారుకు పోను మిగిలిన వారిని రెడ్డి గారు బస్సులో పెనవర్తికి తీసుకుపోయారు. రెడ్డి గారితో తాను కారులో వెళితే అది ధర్మ విరుద్ధమని పై వాళ్ళు ఒప్పుకోరని చెప్పారు. వారు బస్సులో వస్తారని చెప్పగానే అంగీకరించారు. శ్రీ స్వామివారికి కాళ్ళు బాగుండి నడవగలిగినట్లయితే అందరకు ఒకే రకమైన వాహనం ఉంటేనే కదిలి ఉండేవారు. ఒకనాడు శ్రీ స్వామివారు భోంచేసే విస్తర్లో కుక్క మూతి పెట్టింది. దాన్నేమీ అనకుండా శ్రీ స్వామివారు యువతలకు వచ్చేశారు. కుక్క తృప్తిగా తిని వెళ్ళిపోయింది. శ్రీ స్వామివారు కుక్కలకు అన్నం పెడితే అవి తమ జాతి వైరం మాని అన్ని కుక్కలు సామరస్యంగా తినేవి. ఇదే విధంగా శ్రీ స్వామివారి భక్తురాలు తులసమ్మ అన్నం పెడితే కుక్కలు పిల్లులు వైరం మాని ఒకే విస్తర్లో తినేవి. ఒకరోజు శ్రీ స్వామివారు నిద్రలేస్తూనే ఈరోజు ఎవ్వరూ నోరు విప్పకూడదయ్యా అని పదే పదే చెబుతున్నారు. శ్రీ స్వామివారు ఎందుకు ఆ విధంగా చెబుతున్నారో ఎవరికీ బోధపడలేదు. కొంతసేపటికి ఆశ్రమంలో 5 దోవతలు కలిపి తయారు చేసిన మంత్రం వేసే గుడ్డ ఎవరో దొంగలెత్తుకుపోయారని, ఆ విషయమై దొంగలను తమ సేవకులు దూషిస్తారని శ్రీ స్వామివారు అలా చెప్పారని సేవకులు తెలుసుకున్నారు. ఒకరోజు ఆశ్రమంలో నీళ్లు కాచుకునే పెద్ద రాగి అండ దొంగలెత్తుకుపోయారు. శ్రీ స్వామివారికి చెబితే వాళ్లకు లేకే కదయ్యా ఎత్తుకుపోయారు, వాళ్లను మనమేమి అనకూడదే అని సెలవిచ్చారా ధర్మప్రభువు. ఉదాసీనో గతవ్యదః అని గదా శాస్త్రం. అధ్యాయం 20 సంపూర్ణం.